హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకెవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద రెడ్ కలర్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే వీడియో నోటిఫికేషన్ అన్నీ మీరు త్వరగా పొందవచ్చు అనమాట. ఈరోజు ఆర్పీ కానిస్టేబుల్ 18 జనవరి 2019 సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఉజ్బెకిస్తాన్ ఒక రాజధాని ఏమిటి? ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి తస్కెంట్. ఉజ్బెకిస్తాన్ రాజధాని అండి తస్కెంట్. అదేవిధంగా ఉజ్బెకిస్తాన్ యొక్క కరెన్సీ వచ్చేసరికి ఉజ్బెక్ స్వామ్ అనమాట. ఉజ్బెకిస్తాన్ యొక్క కరెన్సీ ఏంటి? ఉజ్బెక్ స్వామ్. అదేవిధంగా రాజధాని అండి తస్కెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతి యొక్క కనీస వయసు ఎంత? ఫస్ట్ షిఫ్ట్లో ఈరోజు అడిగిన ఫస్ట్ షిఫ్ట్లో కూడా భారత ఉపరాష్ట్రపతి యొక్క మినిమం ఏజ్ అడిగారు. భారత ఉపరాష్ట్రపతికి మరియు రాష్ట్రపతికి మినిమం ఏజ్లో తేడా ఉండదు. సేమ్ కనీస వయసు 35 సంవత్సరాలు అనమాట ఉపరాష్ట్రపతికను రాష్ట్రపతికి. ఆన్సర్ వచ్చేసరికి 35 ఇయర్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు? వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ యొక్క ఆథర్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడిగా పిలుస్తారన్నమాట ఆడమ్ స్మిత్ని. ఆయన రాసిన బుక్కే వెల్త్ ఆఫ్ నేషన్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇండియా యొక్క దేశీయ క్రీడ ఏమిటి? ఇండియా యొక్క దేశీయ క్రీడ ఏమిటని అడిగారు. ఉన్న ఆప్షన్ల బట్టి చూస్తే ఆన్సర్ వచ్చేసరికి ఖోఖో. అక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏంటి అంటే క్రికెట్ ఒకటి, రగ్బీ ఒకటి, జూడో ఒకటి, ఖోఖో ఒకటి. ఈ 4 ఆప్షన్లో ఇండియా దేశీయ క్రీడ ఏదంటే ఖోఖో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అదేవిధంగా ఇండియా జాతీయ క్రీడ ఏదంటే హాకీ అనమాట. గుర్తుపెట్టుకుని ఇండియా జాతీయ క్రీడ హాకీ, అడిగింది దేశీయ క్రీడ. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసే సంధి పేరు ఏమిటి? ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్న సంధి పేరు ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి పాక్ స్ట్రీట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. అదే సెకండ్ ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. అతి పొడవైన తీరరేఖ ప్రాంతం ఏ రాష్ట్రం ఉందంటే గుజరాత్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం ఎంత అని అడిగారు. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో జనాభా లెక్కల మీద ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా మీరు 2011 జనాభా లెక్కల గురించి తెలుసుకోండి పూర్తిగా. ఆన్సర్ వచ్చేసరికి 74.04. అదే 2001లో జనాభా లెక్కల ప్రకారం భారతదేశం అక్షరాస్యత శాతం ఎంత అంటే 65%. అదేవిధంగా 2011 వచ్చేసరికి 74.04. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద వర్డ్ లిబ్రో ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? లిబ్రో అనే పదం కింద ఉన్న స్పోర్ట్స్లో ఏ క్రీడల్లో ఉపయోగిస్తారో అని అడిగారు. లిబ్రో అనే పదం ఉపయోగించే క్రీడ వచ్చేసరికి వాలీబాల్. లిబ్రో అంటే ఈ వాడిని మనం వాలీబాల్లో వాడతారన్నమాట లిబ్రో అని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లాహోర్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు. లాహోర్ సమావేశంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. ఈ లాహోర్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1929లో జరిగింది. ఈ సమావేశంలోనే
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అని నినాదం ఇచ్చిందనమాట. ఈ కోసం కూడా చాలా ఇంపార్టెంట్. మొన్న అడిగారు కూడా, పూర్ణ సమాజ్ నినాదం ఇచ్చింది ఎప్పుడని 1929లో లాహోర్ సమావేశంలో ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హూ వాజ్ ఇన్వెంటెడ్ బై స్మాల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్? అమ్మవారికి మందు కనుక్కున్నది ఎవరు? అమ్మవారు వచ్చినప్పుడు మనిషికి ఇచ్చే వ్యాక్సినే స్మాల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ అన్నమాట. దీన్ని కనుక్కున్నది ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ 1796లో స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుక్కున్నాడు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం ఏది? ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జపాన్. అదేవిధంగా క్లాక్ టైం ప్రకారం చూసుకున్నట్టయితే జపాన్ టైం కంటే న్యూజిలాండ్ యొక్క టైం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మొదట ఉదయించే దేశం ఏదంటే సూర్యుడు. ఎందుకంటే నార్త్ పోల్కి దగ్గరగా ఉన్నప్పుడు సూర్యుడు మొదటగా జపాన్లో ఉదయిస్తాడు. అదేవిధంగా సౌత్ పోల్కి సూర్యుడు దగ్గరగా వచ్చినప్పుడు మొదట న్యూజిలాండ్లో ఉదయిస్తాడు. ఈ రెండిట్లో ఆన్సర్ ఏది ఉంటుంది అనమాట. ఆప్షన్లో జపాన్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది జపాన్. గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నార్త్ పోల్ దగ్గరగా ఉన్నప్పుడు మొదట జపాన్ మీద ఉదయిస్తాడు అన్నమాట, జపాన్లో. అదేవిధంగా సౌత్ పోల్ దగ్గర ఉన్నప్పుడు న్యూజిలాండ్లో ఉదయిస్తాడు. జపాన్ కంటే న్యూజిలాండ్ టైం అనేది చాలా ఎక్కువ. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జిమ్నాస్టిక్స్ యొక్క పితామహుడు ఎవరు? జిమ్నాస్టిక్స్ యొక్క ఫాదర్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఫెడరిక్ లింగ్ జాన్. ఆన్సర్ వచ్చేసరికి ఫెడరిక్ లింగ్ జాన్ జిమ్నాస్టిక్స్ యొక్క పితామహుడు అన్నమాట, ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇది ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్, మిస్ అయింది, ఇక్కడ వచ్చింది మళ్ళీ ఒకసారి. పర్లేదు, మళ్ళీ వస్తుంది. ఇందాక కూడా చెప్పాను, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? 35 years. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ అవసరం లేదు. ఫస్ట్ షిఫ్ట్లోకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వస్తారు, 2018 ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? 2018 ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయని క్వశ్చన్ అడిగారు. కంట్రీ వచ్చేసరికి ఇండోనేషియా. ఎక్కడ జరిగాయని అడిగారు, కంట్రీ కదని ఎక్కడ జరిగాయని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి పాలంబంగ్. ఇది ఎక్కడుందంటే ఇండియన్ ఓషియాలో జకార్తాలో ఉందన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి పాలంబంగ్. ఇది ఎక్కడుందంటే ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఏ దేశాలు భారతదేశంతో తమ సరిహద్దును పంచుకుంటున్నాయని క్వశ్చన్ అడిగారు. ఈ కింద ఉన్న ఏ దేశం భారతదేశంతో తన సరిహద్దును పంచుకునే క్వశ్చన్ అడిగింది అనమాట. భారతదేశంతో మొత్తం 7 దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి అన్నమాట. ఆ 7 దేశాల్లో ఏ దేశం ఆప్షన్ ఇచ్చారో మనకు తెలియదు కాబట్టి ఆ 7 దేశాలను తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. ఈ 7 దేశాలు ఇండియాతో సరిహద్దు పంచుకుంటున్నాయి అన్నమాట. ఈ 7 దేశాల్లో ఆప్షన్ ఏదైనా ఉండొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందినవాడు? నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందినవాడు క్వశ్చన్ ఉంది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి జావెలిన్ త్రో. క్వశ్చన్ ఇలా అడగలేదు. కింద ఉన్న క్రీడాకారులు జావెలిన్ త్రోకి సంబంధించిన క్రీడాకారుడు ఎవరైనా అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి నీరజ్ చోప్రా. ఇక మిగిలిన క్వశ్చన్లకు వచ్చేసరికి ఎమర్జెన్సీకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ పార్లమెంట్ అంటే ఏమిటని అడిగారు. క్వశ్చన్ చెప్పడం వచ్చాను. పార్లమెంట్ అంటే ఏమిటిది? పార్లమెంట్ అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రధానమంత్రి, లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ అన్నమాట, రాష్ట్రపతి. మొత్తాన్ని కలిపి మనం పార్లమెంట్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ గురించి 4 క్వశ్చన్స్ అడిగారు. ఫండమెంటల్ రైట్స్ ఒక ఆర్టికల్స్ మీద. ఇంకా కైనెటిక్ ఎనర్జీ సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది అన్నమాట. ఇవి కాకుండా పిడిటరీ గంది మీద క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక మీరు ఎవరన్నా ఆర్పిఎఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసినట్టయితే వాళ్ళు మీకు ఏమైనా
మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ నాకు తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటన్నిటి మీద ఒక వీడియోని మేము చేస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్.